హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం జియో లాంచ్ చేసిన కొత్త ప్లాన్ అలాగే దానికి సంబంధించిన ఆల్టర్నేట్ ప్లాన్స్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోబోతున్నాం. సో వీడియో పూర్తిగా చూడండి. అందరికీ తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బట్ మీ లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా మన గ్రూప్స్లో వచ్చే ₹1 డీల్స్, శాంపిల్స్ ఇంకా కూపన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. టాప్లో పిన్ చేసిన మెసేజ్ అయితే మాత్రం డెఫినెట్గా రోజుకి ఒకసారి చూడండి, మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. ఇక మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, జియో 999 ప్లాన్ ని రీలాంచ్ చేయడం జరిగింది. అయితే ఇందులో కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మన ప్లాన్ కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యంగా ఇందులో మనకి వ్యాలిడిటీ అయితే చేంజ్ అయింది. 90 days వ్యాలిడిటీ ఉంటుంది. టోటల్ గా మనకి 196 GB డేటా వస్తుంది. డైలీ 2 GB ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్ చేసుకోవచ్చు. ఇంకా SMS లో జియో యాప్స్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ కూడా మనకి వస్తాయి కొన్ని. ముఖ్యంగా అయితే ఈ ప్లాన్ తో మనకి అన్లిమిటెడ్ గా 5G ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎలిజిబుల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. సో చాలా మందికి ప్లాన్ బాగానే ఉందనిపించవచ్చు. బట్ దీనికి ఒక ఆల్టర్నేట్ ప్లాన్ కూడా ఉంది. నేను అనుకోవడం అయితే ఆ ప్లాన్ బాగుంది అనుకుంటున్నాను. బట్ మీకు 999 ప్లాన్ బాగుంది అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఎందుకని అలాగే వేరే ఆల్టర్నేట్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ సిమిలర్ వ్యాలిడిటీ లేదా సిమిలర్ డేటాతో అవి కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మనకి చాలా ప్లాన్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా 999 లా ఎలాంటి OTT సబ్స్క్రిప్షన్ లేకుండా 899 ప్లాన్ కూడా వస్తుంది. ఈ ప్లాన్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనకి 90 days వ్యాలిడిటీ వస్తుంది. బట్ ₹100 అయితే తగ్గుతుంది కాబట్టి సో మనకి మేజర్ చేంజ్ అయితే పెద్దగా కనిపించదు వ్యాలిడిటీకి సంబంధించి. అక్కడ 999 అయితే ఇక్కడ 899, అక్కడ 98 days వ్యాలిడిటీ, ఇక్కడ 90 days వ్యాలిడిటీ. బట్ ఇక్కడ ఒక విషయం మీరు గమనించినట్టయితే ఇక్కడ 200 GB డేటా వస్తుంది. మనకి 999 ప్లాన్ లో 196 GB మాత్రం డేటా వస్తుంది. సో మీరు అనుకోవచ్చు 4 GB అని. ఇక్కడ ఒక మేజర్ అడ్వాంటేజ్ కూడా ఉంది, అదేంటో చూద్దాం. ఇక్కడ మనకి డైలీ హై స్పీడ్ డేటా 2 GB వస్తుంది, ప్లస్ బల్క్ గా 20 GB కూడా వస్తుంది. ఇక మిగతా విషయాలన్నీ కూడా 999 ప్లాన్ లాగే ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ముఖ్యంగా అన్లిమిటెడ్ 5G డేటా వస్తుంది ఎలిజిబుల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. అయితే మీకు కంటిన్యూస్ గా 5G సిగ్నల్ ఉన్నట్టయితే మీరు రెండిట్లో ఏ ప్లాన్ తీసుకున్నా గానీ మీకు పెద్దగా చేంజ్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే అన్లిమిటెడ్ 5G డేటా వచ్చేస్తుంది కాబట్టి. సో అలా వచ్చినప్పుడు ఈవెన్ మీకు 2 GB పర్ డే కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉండదు. బట్ మీకు కనుక 4G ఇంకా 5G మధ్యలో సిగ్నల్ మారుతున్నట్టయితే అప్పుడు మీకు డెఫినెట్ గా ఈ డైలీ 2 GB యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ 2 GB పర్ డే అయిపోయింది, అలాంటి సమయంలో మీ నెట్ స్పీడ్ డ్రాప్ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు ఈ 20 GB కూడా యూజ్ అవుతుంది. ఈ 20 GB అనేది బల్క్ గా వస్తుంది కాబట్టి రోజుకి ఎంత ఉండదు, మీరు కావాలంటే ఒకేసారి మొత్తం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు డేటా వైస్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ 899 ప్లాన్ తో 5G సిగ్నల్ ఉంటే మొత్తం అన్లిమిటెడ్ గా 5G ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే మీరు డైలీ 2 GB తో పాటు సేఫ్ సైడ్ గా 20 GB కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. 999 ప్లాన్ లో అలా లేదు. మీకు 5G సిగ్నల్ లేనట్టయితే జస్ట్ మీరు డైలీ 2 GB మాత్రం ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు అనుకోవచ్చు 999 ప్లాన్ కాబట్టి మనకి ఎంతో కొంత బెనిఫిట్ అక్కడ ఉంటుంది, డైలీ ప్రైస్ ప్లాన్ ఏమైనా మారే అవకాశం ఉంటుంది అని. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. 999 ప్లాన్ మనకి టోటల్గా 98 days వ్యాలిడిటీ వస్తుంది కాబట్టి ఒక్క రోజుకి ₹10.19 దగ్గరలో ఛార్జ్ అవుతున్నట్టు. అలాగే 899 ప్లాన్కి వచ్చేసరికి 90 days మాత్రం వ్యాలిడిటీ వస్తుంది కాబట్టి ₹9.98 మనకి ఛార్జ్ అవుతున్నట్టు. సో ఏ విధంగా చూసుకున్నా ఈ 899 ప్లాన్ బెనిఫిషియల్ గా అనిపిస్తుంది తప్ప నాకు 999 అంత బాగా అయితే నచ్చలేదు. సో మీరేమనుకుంటున్నారో డెఫినెట్ గా కామెంట్ చేయండి. నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానుకున్నా కానీ కామెంట్ చేయండి, వీడియో చూస్తే హెల్ప్ అవుతుంది. ఇక ఈ విషయం జియో యూజర్స్ అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.